అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో బాగా వైరల్ అవుతున్న ఒక చట్నీ అండి. ఆ చట్నీ అనేది ఈ సీజన్లో బాగా దొరుకుతుంది. ఆ కాయతో చేస్తున్నారు. ఆ చట్నీని మన పద్ధతిలో కూడా ఒకసారి ట్రై చేసేద్దాము. చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడ నేనైతే చూస్తారు కదా, ఇప్పుడే మీకు అర్థమైపోతుంది ఆ చట్నీ అనేది. ఒక పెద్ద సైజు పచ్చి మామిడికాయ, ఒక 12 పచ్చిమిరపకాయలు, ఒక తెల్లగడ్డపాయ, 4 మీడియం సైజు టమాటాలండి. దీన్ని బాగా కడిగేసి దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. విధంగా ఈ చట్నీ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో 3 చెంచాల నూనె అయితే పోసుకుందాము. మామిడికాయ పచ్చడి మనం మామూలుగా చేస్తుంటాం కదా, ఎప్పుడు టమాటా వేయం దాంట్లో. ఈసారి టమాటాతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, మీడియం సైజ్ టమాటాలు 4, అవి వేసి ఒక 2 నిమిషాలు అలాగా మనము ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఈ పచ్చడి అనేది మనకు టిఫిన్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా టమాటాలు మగ్గిన తర్వాత 12 పచ్చిమిరపకాయలు, ఒక 12 తెల్లగడ్డపాయలు వేసి ఇది కూడా ఒక 2 నిమిషాలు మనము ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా అయితే దాని టేస్ట్ కూడా తెలుస్తుంది. కొద్దిగా పసుపు వేసుకుందాము, అలాగే కొద్దిగా కారం అయితే వేసుకుందామండి. కారం అనేది ఆప్షనల్. అలాగే దీంట్లో రుచి తగ్గ ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం ఒక 3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం మనము. ఇలా చేయడం వల్ల ఏమంటే మనకు బాగా మెత్తపడతాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు జీలకర్ర అనేది మనం ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర అనేది ఈ స్టేజ్లో వేయడం వల్ల మనకు అది సగం ఫ్రై అయ్యి దాని ఫ్లేవర్ అనేది పచ్చడిలో మిక్సీ పడినప్పుడు బాగా తెలుస్తుందండి. ముందుగానే మనం నూనెలో వేసేసామంటే అది మొత్తం ఫ్లేవర్ అంతా బాగా ఇదైపోతుంది. అలా కాకుండా మనకు జీలకర్ర టేస్ట్ కూడా తెలియాలంటే మధ్యలో వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా అంతే అండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం చూసారు కదా, మనం వేసిన టమాటాలు కానీ పచ్చిమిరపకాయలు కానీ బాగా మగ్గుతున్నాయి. తెల్లగడ్డలు కూడా ఈ విధంగా నూనెలోనే ఒక 5 నుంచి 6 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, మామిడికాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మెత్తపడిపోతాయి. మనం మిక్సీ పట్టిన కూడా మరీ మెత్తగా జిడ్డులాగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుని మనం మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్నట్టే అక్కడక్కడ కొంచెం మనం ముక్కలుగా తగులుతుందండి. మెత్తపడినా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు మామిడికాయ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఈ విధంగా మనము బాగా మొత్తం కలుపుకోవాలి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే ఒక 5 నుంచి 8 నిమిషాలు మూత పెట్టేద్దాం. మనం స్టవ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 8 నిమిషాల తర్వాత మధ్యలో ఒకసారి మనం అయితే కలుపుకోవాలి. ఎందుకంటే మనకు మామిడికాయ ముక్కలు పెద్ద వేసాం కదా, అవి కూడా మనకు బాగా మగ్గాలండి. మరి పచ్చిగా లేకుండా మొత్తం కడాయిలో అయితే 4 పగల బాగా కలుపుకోవాలి. మన టమాటాలు కానీ పచ్చిమిరపకాయలు కానీ తెల్లగడ్డలు కానీ అలాగే మనం వేసిన జీలకర్ర కరివేపాకు ఫ్లేవరు మామిడికాయలు బాగా మగ్గడం వల్ల మంచి అరోమా ఫ్లేవర్ అండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొక 5 నిమిషాలు అయితే మనం మూత పెట్టేద్దాము. 5 నిమిషాల తర్వాత మన మామిడికాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి కదా, ఒకసారి బాగా కడాయిలో మనం మామిడికాయ ముక్కల్ని టమాటాలను అయితే బాగా కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేద్దామండి. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. వేడిగా పడితే టేస్ట్ బాగుండదు. మీడియం సైజు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే వేసుకునేద్దామండి. మన మిశ్రమం అయితే చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తం మనం కడాయిలో నుంచి మిక్సీ జార్లో అయితే మార్చుకునేద్దాము. ఈ పచ్చడి మనకు ఈ స్టైల్లో ఉన్నప్పుడు మంచి అరోమా ఫ్లేవర్ అండి. మిక్సీ పట్టిన తర్వాత కూడా ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం వేసిన తర్వాత మిక్సీ పట్టే ముందు ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి. ఫ్రెష్ కొత్తిమీర ఈ స్టేజ్లో వేసినప్పుడు దాని ఫ్లేవర్ కూడా మనకు పచ్చడిలో చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టిద్దాము. మిక్సీ పట్టిన తర్వాత చూసారు కదా, మన పచ్చడి అనేది ఈ విధంగా ఉందండి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే కట్ చేసి పెట్టుకుని మీడియం సైజు ఎర్రగడ్డలు ఉల్లిపాయలను అయితే ఈ స్టేజ్లో వేసుకొని మనం దీన్ని పల్స్ మోడ్లో ఒకసారి తిప్పుకుందాము. మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా. ఎందుకంటే ఈ స్టేజ్లో మనము ఎర్రగడ్డలు వేసాం కదా, అది మనకు అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పంట కింద వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా బరగ్గా అయితే పట్టుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనము మన కడాయి ఉంది కదా, మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్న కడాయి, దాంట్లో కొద్దిగా నూనె ఉంది కదా, ఆ నూనెలోనే పచ్చడి అంతా వేసి ఒకసారి అయితే కలుపుదామండి. దీన్ని ఉడికించాల్సిన అవసరం లేదు, పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది పోపు పెట్టగానే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు పెట్టిన తర్వాత కూడా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. మనం ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసాం కాబట్టి పోపు పెట్టాల్సిన అవసరం లేదండి. ఒకసారి మనం కడాయిలో వేసి దాంట్లో ఉన్న నూనె అంతా ఈ పచ్చళ్ళు బాగా మిక్స్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది పచ్చళ్ళు కూడా ఇంకా బాగుంటుంది.
పచ్చడి ఫ్లేవర్ అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆ నూనెలో ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది ఈ పచ్చడికి అనేది. అక్కడక్కడ మనకు ఎర్రగడ్డలు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు దీనైతే ప్లేటింగ్ చేసేద్దాము. చూసారు కదా గుమగుమలాడే బాగా వైరల్ అవుతున్న పచ్చి మామిడికాయ టమాటా చట్నీ అండి. దీన్ని చట్నీ అయినా అనొచ్చు, మీరు పచ్చడి అయినా అనొచ్చు. టిఫిన్‌లో గానీ, అలాగే లంచ్‌లో గానీ, డిన్నర్‌లో గానీ దేంట్లోనే మీకు సైడ్ కాంబినేషన్‌గా చాలా బావుంటుంది. మనకి ఈ సీజన్‌లో పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా! దాంతో ట్రై చేయండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.